మొత్తానికి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల డ్రామా బయటపడింది. తెలంగాణలో భయంతో స్థానిక ఎన్నికలు పెడితే ఎక్కడ ఊడిపోతామన్న భయంతోనే ఈ ఎన్నికలు వాయిదా వేయించడానికే ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చిరన్నది స్పష్టమైంది. గతంలో రాష్ట్రాలు కులాల వారీగా రిజర్వేషన్లు అడిగితే వాళ్ళని జైల్లో పెట్టాలన్న రేవంత్ రెడ్డి సడన్గా బీసీల కోసం పోరాడుతున్నా అంటే పంచతంత్రంలోని జిత్తుల మారి నక్క కథ గుర్తుకొస్తుంది. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. కానీ బీసీలకి 42% రిజర్వేషన్ల నిర్ణయంతో రేవంత్ రెడ్డి పైన అగ్రకులాలు విమర్శలు గుప్పిస్తుండగా ఇప్పుడు ఈ కోర్టు డ్రామా చూసినాక బీసీ వర్గాలు కూడా ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఆడిన రాజకీయ నాటకంలోని ఒక భాగమని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశంతో మొదలైన ఈ మోసం చివరికి కాంగ్రెస్ పైనే ఇంకా వ్యతిరేకతని ప్రజల్లో తెస్తుందని అర్థమవుతుంది.